హాయ్ ఎవ్రీవన్, నేను మీ రమ్య. మన ముగ్గుల వెనుక ఉన్న రహస్య కోణాల గురించి మనం సగం పార్ట్ 1 వీడియోలో చూసాం. మిగతా సగం ఈరోజు చెప్పుకుందాం. పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గు పెట్టకూడదు. ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు శుభసూచకాలుగా పనిచేస్తాయి. పూర్వం రోజులు సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లు తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. అడుక్కునే వాళ్ళు కూడా ముగ్గు లేని ఇళ్లలకు వెళ్ళి అడుక్కునేవారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం అయినా వెంటనే ముగ్గు వేస్తారు. ముగ్గుల వెనుక సామాజిక, ఆరోగ్య, మానసిక, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారం మూఢనమ్మకం కాదు. మన ఆచార్య సంప్రదాయాలన్నీ అనేక అర్థాలు, పరమార్థాలతో కూడి ఉన్నవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముగ్గు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందని అనుకుంటున్నాను.